హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కార్తిక్ తెలుగు న్యూస్. ఇవాళ కొత్త రేషన్ కార్డుల గురించి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ న్యూస్ అయితే రావడం జరిగింది. దీని గురించి మరిన్ని విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. దయచేసి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఫ్రెండ్స్. అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మాకైతే సపోర్ట్ అయితే ఇవ్వండి. వివరాల్లోకి వెళ్ళినట్లయితే కొత్త రేషన్ కార్డులకు తెలంగాణ మంత్రివర్గం ఆమోద ముద్ర వేసింది. ఇక ఈ నెల 26 నుంచి కొత్త రేషన్ కార్డులు మంజూరు చేయాలని, ఇందుకోసం ముందుగా అర్హతలు దరఖాస్తు ప్రక్రియ పైన ఇప్పటికే సూత్రప్రాయంగా ఒక నిర్ణయానికి వచ్చారని, అర్హతల విషయంలో ఎలాంటి మార్పులు చేయకూడదని భావిస్తున్నారు. అదే విధంగా ఫిజికల్ కార్డులు ఇవ్వాలని డిసైడ్ అయినట్లు తెలుస్తుంది. ఇక దరఖాస్తుల స్వీకరణ విషయంలో కూడా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. తెలంగాణ మంత్రివర్గ భేటీలో కొత్త రేషన్ కార్డుల జారీ పైన నిర్ణయం తీసుకున్నారు. ఈ నెల 26 నుంచి కొత్త రేషన్ కార్డులు జారీ చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. అర్హులైన ప్రతి ఒక్కరికి రేషన్ కార్డు అందించే విధంగా మార్గదర్శకాలు ఉండాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇక అందులో భాగంగా కొత్త రేషన్ కార్డుల కోసం దరఖాస్తులను ఈ నెల 15వ తేదీ నుంచి గ్రామ సభల ద్వారా స్వీకరించాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలుస్తుంది. అలాగే గ్రామ బస్తీ సభల్లో దరఖాస్తులను స్వీకరించనున్నారు. అక్కడే విచారణ చేసి ఈ నెల 26వ తేదీ నుంచి జారీ చేసే విధంగా ప్రభుత్వం కసరత్తు చేస్తుంది. ఇక ఆఫ్లైన్ విధానంలో కార్డులను మంజూరు చేయాలనే ప్రభుత్వ ఆలోచనగా సమాచారం. అదే విధంగా అర్హతల విషయంలో గతంలో తీసుకున్న నిర్ణయాలను అమలు చేయాలని ప్రభుత్వం తాజాగా నిర్ణయం తీసుకుంది. ఇక గతంలో రేషన్ కార్డులను ఎలక్ట్రానిక్ రూపంలో జారీ చేసేవారు, కానీ ఇప్పుడు వాటిని రీడిజైన్ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. కొత్త కార్డులను ఫిజికల్ గానే జారీ చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అలాగే కొత్త రేషన్ కార్డుల జారీ సమయంలోనే ఇప్పటికే ఉన్న రేషన్ కార్డుల్లో మార్పులు చేసి కొత్తగా వివాహం అయిన దంపతులకు కార్డుల జారీకి సంబంధించి మార్గదర్శకాలు జారీ చేయనున్నారని, ఇప్పటికే పేర్ల మార్పులు చేర్పుల కోసం దాదాపుగా 12 లక్షల దరఖాస్తులు ప్రభుత్వం వద్ద పెండింగ్ లో ఉన్నాయని ఆయన చెప్పారు. ఈ మొత్తం ప్రక్రియ ఖరారు చేసేందుకు మంత్రులు ఉత్తమ్, శ్రీధర్ బాబుతో చర్చించి తుది మార్గదర్శకాలు ఖరారు చేయాలని ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. ఇక దీంతో 1-2 రోజుల్లోనే కొత్త రేషన్ కార్డుల జారీకి సంబంధించి అధికారికంగా మార్గదర్శకాలు ప్రభుత్వం ప్రకటించే అవకాశం ఉందని సీఎం రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. సో ఫ్రెండ్స్, ఇది అప్డేట్ న్యూస్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.